హలో ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మనము లూప్స్‌లో కొన్ని జనరలైజ్డ్‌గా ఉన్న కేటగరీస్ క్వెషన్స్ చూసాం కదా! సో ఇప్పుడు నుండి ఫస్ట్ టైమ్ ఒక క్వెషన్‌ని లీడ్ కోడ్‌లో ఎలా సాల్వ్ చేయాలి? ఒక క్వెషన్‌ని మనము లీడ్ కోడ్‌లో ఎలా సాల్వ్ చేయాలి? సో లీడ్ కోడ్ అంటే ఏంటి? లీడ్ కోడ్‌లో ఒక క్వెషన్‌ని మనము ఎలా చదవాలి? లైక్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇవి చూద్దాము. ఓకేనా? బట్ బిఫోర్ థాట్ ఎవరికైతే లూప్స్ తెలీదో లేదా ఫంక్షన్స్ అంటే ఏంటో తెలీదో నేను కంప్లీట్‌గా తెలుగులో ఒక ప్లేలిస్ట్ చేస్తున్నాను. అందులో ఓన్లీ కాన్సెప్ట్స్‌కి సెపరేట్‌గా అండ్ ఇలా క్వెషన్స్‌కి సెపరేట్‌గా ప్లేలిస్ట్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్‌లో స్క్రాచ్ నుండి చెప్తున్నాను అండ్ లూప్స్, ఫంక్షన్స్ అందులో ఇని దాని తర్వాత ఈ క్వెషన్‌ని కంటిన్యూ చేయండి. ఇవి మినిమమ్ బేస్ రిక్వైర్మెంట్స్ ఈ క్వెషన్స్‌కి. సో మనము సాల్వ్ చేసే ఫస్ట్ క్వెషన్ మనం సాల్వ్ చేసే ఫస్ట్ క్వెషన్ లీడ్ కోడ్‌లో పాలిండ్రోమ్ నంబర్. అండ్ ఎవరికైతే పాలిండ్రోమ్ అంటే ఏంటో కూడా తెలీదో ఆల్రెడీ దానికి డెడికేటెడ్‌గా ఒక వీడియో చేశాను. అది చూసి ఈ వీడియోకి రండి. ఈ వీడియో జస్ట్ లైక్ ఒక లీడ్ కోడ్‌లో క్వెషన్‌ని ఎలా చదవాలి? లీడ్ కోడ్ అంటే ఏంటి? అనేది మాత్రమే ఒక గ్లింప్స్ లాగా. సో బేసిక్‌గా లీడ్ కోడ్ ఏంటంటే నువ్వు ఇప్పటిదాకా ఓకే. నేను చెప్పిన క్లాసెస్ వింటున్నావు, కొన్ని క్వెషన్స్ చేస్తున్నావు. బట్ ఎక్కడ ప్రాక్టీస్ అవ్వాలి? అండ్ ఫ్యూచర్‌లో నేను చెప్పే డీఎస్ఏ క్వెషన్స్ ఎక్కడి నుండి తీసుకొని సాల్వ్ చేస్తాను. సో దానికి ఆన్సరే ఈ లీడ్ కోడ్. బే మన కోడింగ్ ప్రాక్టీస్‌ని ఇక్కడ చూస్తాము. ఇక్కడ ప్రతి క్వెషన్‌కి లైక్ ప్రతి టాపిక్‌కి హ్యూజ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ అవి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగరీస్‌లో ఉంటాయి. ఒకటి ఈజీ, అండ్ దెన్ మీడియం, అండ్ దెన్ హార్డ్. అని చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లీడ్ కోడ్‌లో ఈజీ సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ప్లేస్‌మెంట్స్ పర్స్‌పెక్టివ్‌లో జనరల్ పర్స్‌పెక్టివ్‌లో మీడియం క్వెషన్స్‌ని కూడా టాకిల్ చేయగలవు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లీడ్ కోడ్‌లో మీడియం చేస్తున్నావంటే ప్లేస్‌మెంట్స్ పర్స్‌పెక్టివ్‌లో హార్డ్ ప్రాబ్లమ్స్‌ని కూడా టాకిల్ చేయగలవు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ హార్డ్ అయితే నువ్వు ఏకంగా ఫ్యాంగ్ కంపెనీస్‌కి లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌ని ఈజీగా క్లియర్ చేసేయగలవు. ఓకేనా? సో అసలు లీడ్ కోడ్‌లో ఒక క్వెషన్‌ని ఎలా చదవాలి? ఎందుకు అంత ఇది అంటే అవును. నువ్వు చదివే దాన్ని బట్టే నీకు ఆ క్వెషన్ ఇంపార్టెన్స్ ఇది ఉండిద్ది. సీ జనరల్‌గా ఆ క్వెషన్ నంబర్ ఇక్కడ లైక్ ఆ క్వెషన్ ఏంటి? ఆ లీడ్ కోడ్ నంబర్ ఏంటి అని ఉండిద్ది. ఇఫ్ ఇన్ కేస్ నీకు నంబర్ తెలియకపోతే నువ్వు గూగుల్‌లో గాని లైక్ నీకు బ్రౌజర్‌లో లీడ్ కోడ్ పక్కన ఆ నంబర్ పెట్టినా గాని నీకు ఆ క్వెషన్ వచ్చేసిద్ది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడు ఆ లెవెల్ ఏంటో ఇచ్చారు. అండ్ యాస్ ఆఫ్ నౌ ఈజీయా, మీడియమా, హార్డా అనేది ఇది చూడొద్దు. లైక్ బేస్ కాబట్టి ఫస్ట్ ఈజీ నుండి స్టార్ట్ చేద్దాము. అండ్ క్వెషన్ ఏమంటున్నాడు చూడు. ఒక క్వెషన్ ఇస్తాడు ఎలా గివెన్ అన్ ఇంటీజర్ ఎక్స్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్ అండ్ ఫాల్స్ అదర్వైజ్ అంటున్నాడు. అంటే పాలిండ్రోమ్ అయితే ట్రూని రిటర్న్ చేయి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాడు. ఎలా ఇచ్చాడు చూడు. ఫస్ట్ టెస్ట్ కేస్ చూడు. ఎగ్జాంపుల్ 1-1 అవును. ఇది పాలిండ్రోమ్ కాబట్టి ట్రూ. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాడు. 1-1 రీడ్స్ యాస్ 1-1 ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ కూడా ఇది. సో ఇక్కడ చూడు నెక్స్ట్‌ది ఏమి ఇచ్చాడు? -1-1 ఇచ్చాడు. 1-1 లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తే -121. అదే రైట్ నుండి స్టార్ట్ చేస్తే 121 మైనస్ వచ్చింది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్ అంటున్నాడు. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏంటో చూడు. కన్‌స్ట్రెయింట్స్. ప్రతి క్వెషన్‌కి కన్‌స్ట్రెయింట్స్ అనేది ఎక్స్‌ట్రీమ్‌గా ఇంపార్టెన్సు. ఇనీషియల్‌గా నీకు అక్కర్లేదేమో. బట్ వన్స్ నువ్వు డీఎస్ఏ స్టార్ట్ చేస్తే ఈ కన్‌స్ట్రెయింట్స్ అనేది మేజర్ ఇంపాక్ట్ అయిద్ది. కన్‌స్ట్రెయింట్ అంటే ఏంటి? బేసిక్‌గా ఇప్పటిదాకా నేను చేసిన క్వెషన్‌లో ఎన్‌ను 5 అనుకో, ఎన్‌ను 10 అనుకో, లేదా పాలిండ్రోమ్ అయితే ఎన్ 121 అనుకో, 1, 2, 3, 2, 1 అనుకో, లేదా సమ్ నంబర్ ఇస్తున్నా కదా! బట్ ఆ నంబర్ రేంజ్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు చూడు. ఎక్స్ వాల్యూ అంటే వీడిచ్చే టెస్ట్ కేసెస్ ఇన్పుట్స్ ఎక్స్ యొక్క రేంజ్ -2^31 నుండి అండ్ +2^31-1 దాకా ఉండిద్ది. బేసిక్‌గా ఇదేంటంటే ఒక ఇంటీజర్ 4 బైట్స్ కాబట్టి జావాలో దీన్ని హోల్డప్ చేసే కేపబిలిటీ ఉంది అని అర్థము. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ చూడు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్‌గా ఏదన్నా డీటెయిల్స్ వాడికి ఫర్దర్‌గా వేరేలాగా ఏమన్నా కావాలా ఈ క్వెషన్ అప్రోచ్ అంటే ఇక్కడ ఫాలో అప్ ఇస్తాడు. లేదా నోట్ అని ఇస్తాడు. ఏంటిది? కుడ్ యూ సాల్వ్ ఇట్ వితౌట్ కన్వర్టింగ్ ఫ్రమ్ ఇంటీజర్ టు స్ట్రింగ్.
ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇది స్ట్రింగ్స్లో మారిస్తే బేసిక్గా అసలు క్వశ్చన్ అనేది నథింగ్, ఈజీ అయిపోయింది. జస్ట్ ఒక ఫంక్షన్స్లో లైక్ మనం ఎలాగైతే చెప్పుకున్నామో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయని, స్ట్రింగ్స్లో కూడా అలాగే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో బట్ ఇక్కడ ఏంటంటే లైక్ స్ట్రింగ్స్తో కన్వర్ట్ చేయకుండా చేయంటున్నాడు. ఓకే చేసేద్దాం అలానే. అట్ ఫర్దర్గా ఏముంటుంది, సి ఫర్దర్గా ఈ క్వశ్చన్కి చూడు ఎన్ని యాక్సెప్ట్ అయినాయి, ఎంతమంది సబ్మిట్ చేశారు అనేది డీటెయిల్స్ కూడా ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ని ఎంతమంది అటెంప్ట్ చేశారు అండ్ అందులో ఎన్ని సబ్మిట్ అయినాయి, ఎన్ని సబ్మిట్ అవ్వలేదు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడు యాక్సెప్టెన్స్ రేట్, అంటే ఈ సబ్మిషన్లో ఎంతమంది యాక్సెప్టెన్స్ ఆ పర్సంటేజ్ ఏంటి అనేది కూడా నీకు చూపిస్తాడు. సో దట్ ఆ ప్రాబ్లమ్ లైక్ ఎంత ఇంపార్టెంట్ లేదా నిజంగా ఎంతమంది అనేది కూడా ఉంటుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్లో ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్ని ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారు ఈ ప్రాబ్లమ్కి అనేది కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ నువ్వు ప్రీమియం అకౌంట్ తీసుకుంటే ఈ కంపెనీస్ ఏంటి లైక్ టాపిక్స్ మీద క్లిక్ చేయగానే ఆ టాపిక్స్ వస్తాయి. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన లైక్ టాపిక్స్ అండ్ దెన్ కంపెనీస్. బట్ దీనికి నీకు ప్రీమియం కావాలి, బట్ నీకు లీడ్ కోడ్లో నువ్వు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవ్వడానికి అసలు ప్రీమియం అకౌంటే అక్కర్లేదు, పట్టించుకోవద్దు దాన్ని అని ఇక్కడ చూడు హింట్స్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు, లైక్ ఆ క్వశ్చన్కి తగ్గ హింట్స్ ఇస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్టక్ అయితే ఈ క్వశ్చన్స్ నుంచి చూసి నువ్వు ఫాలో అయిపో. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్ వన్స్ నేను సాల్వ్ చేసిన తర్వాత నాకు నిజంగా ఈ క్వశ్చన్ ప్యాటర్న్ నచ్చింది అని అంటే దానికి సంబంధించిన సిమిలారిటీ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. నీకు నచ్చితే ఈ క్వశ్చన్స్ వెళ్ళి సాల్వ్ చేసుకుంటూ ఉండు, ఓకేనా. అండ్ ఎక్కడైనా స్టక్ అయితే డిస్కషన్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఒక క్వశ్చన్ థీమ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కోడింగ్లో ఎలా చేయాలో చూద్దాము. వాడు ఇంటి ఎక్స్ అనేది ఇచ్చేస్తున్నాడు, అంటే నువ్వు సపరేట్గా ఎన్ అనే దాన్ని ట్యాకిల్ చేయక్కర్లేదు. ఇప్పుడు పాలిండ్రోమా కాదనేది మనం ఆల్రెడీ కోడ్ రాసాము. ఇక్కడ నేను జస్ట్ ఆ కోడ్ మాత్రమే నేను డైరెక్ట్గా రాస్తున్నాను. వైల్ ఒరిజినల్ నెంబర్ని మనం ఫస్ట్ స్టోర్ చేసుకోవాలా, ఎందుకు చివర్లో అది పాలిండ్రోమా కాదని చెక్ చేసుకోవడానికి. అండ్ దెన్ వైల్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయ్యేదాకా int rem ఈక్వల్స్ టు ఎక్స్ ఎవ్రీ టైం ఒకటి ఫెచ్ చేసి అండ్ నేను దాన్ని ఇక్కడ రివర్స్లో ఇనిషియల్గా 0 అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ప్రతి నెంబర్ని రివర్స్ చేయాలి, అంటే riv into 10 ప్లస్ వాట్ ఎవర్ ద రిమైండర్ ఐ గాట్ అండ్ దెన్ ఎవ్రీ టైం ఈ 10ని లైక్ ఎక్స్ని బై 10 చేయాలి. అండ్ విత్ దాట్ మనకి ఇది వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ వాట్ ఎవర్ ద ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు ఈ రివ్కి కానీ ఈక్వల్ అయితే నేనేం చేయాలి, రిటర్న్ ట్రూ. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే ఎల్స్ రిటర్న్ ఫాల్స్. లేదు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఫస్ట్ కోడ్ కదా అంటే ఓకే. ఎప్పుడైతే ఇక్కడ నేను ఎక్స్ట్రా బూలియన్ తీసుకొని ఎందుకు వాడు ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేయమంటున్నాడు, బూలియన్ని రిటర్న్ చేయమన్నాడు. చూడు రిటర్న్ టైప్ చూడు బూలియన్. సో ఈజ్ ఇట్ పాలిండ్రోమ్ అని రాసి ఇనిషియల్గా కాదు అనే అజంప్షన్లో వెళ్దాము. ఇఫ్ ఇది కానీ ట్రూ అయితే లైక్ ఈక్వల్స్ టు రివ్ అయితే ఇప్పుడు చూడు ఈజ్ ఇట్ పాలిండ్రోమ్ అనే నెంబర్ దాంట్లో ట్రూ అని చేయాలా, లేకపోతే ఇప్పుడు ఎల్స్ కేస్ ట్యాకిల్ చేయాలి అక్కర్లేదు కదా, ఎందుకు బై డిఫాల్ట్ అందులో ఫాల్స్ పెట్టాం కాబట్టి. ఇప్పుడు నేను ఈజ్ ఇట్ పాలిండ్రోమ్ని రిటర్న్ చేయొచ్చా అని ఒకసారి దీన్ని రన్ చేద్దాము. ఎప్పుడైతే నువ్వు ఒక్కసారి రన్ చేస్తావో లైక్ రన్ అని డైరెక్ట్గా సబ్మిట్ కాకుండా ఇనీషియల్ టెస్ట్ కేసెస్ని ఇక్కడ రన్ చేసిద్ది. ఇనీషియల్ టెస్ట్ కేసెస్ని ఓకేనా, నువ్వు ఎలాంటి రన్ చేయక్కర్లేదు, ఇనీషియల్ టెస్ట్ కేసెస్ని మాత్రమే రన్ చేసిద్ది. అండ్ వెన్ ఎవర్ నువ్వు సబ్మిట్ అని వస్తావో బిహైండ్గా రన్ అవ్వాల్సిన టెస్ట్ కేసెస్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది. ఇఫ్ ఇన్ కేస్ నీది కరెక్ట్ అయితే ట్రూ అని లేదా ఫాల్స్ అని చెప్పిద్ది. లైక్ ట్రూ ఫాల్స్ కాదు, ఐ మీన్ రాంగ్ అని, అది ఏ ఇన్పుట్కి రాంగ్ అని చెప్పిద్ది. ఇక చూడు ఎందుకు లీడ్ కోడ్ అంటున్నాను ఇప్పుడు నీకు అర్థమైంది. చూడు నువ్వు రాసిన టెస్ట్ కేసెస్ లైక్ కోడ్ ఎన్ని టెస్ట్ కేసెస్కి ఎగ్జిక్యూట్ అయిందో చూసావా. 11,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్కి నీ కోడ్ని రన్ చేశాడు. అండ్ ఇక్కడ అదే కాదు, నా కాంప్లెక్సిటీ ఎంత, లైక్ రన్ టైం ఎంతమందిని బీట్ చేసింది, అంటే ఎన్ని మిలీ సెకండ్స్ తీసుకుంటే అందులో ఎంతమంది బీట్ చేసింది. ఇది ఎస్టిమేటెడే, ఎవ్రీ టైం పర్ఫెక్ట్ అంటే కాదు, ఎందుకంటే వాళ్ళ లీడ్ కోడ్ యొక్క సర్వర్లో నీది రన్ టైం బేసిస్ మీద ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ప్రాపర్గానే ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఎంత మెమరీని కన్స్యూమ్ చేసావు అన్ని కోడ్ ఏంటి అనేది.
బట్ ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సిన 2 ఎక్స్ట్రా విషయాలు. ఏంటిది? ఫస్ట్‌ది వన్స్ ఇది తీసేసి అసలు ఇప్పటిదాకా మనం రాసిన దాంట్లో మెయిన్ ఉంది. మరిక్కడ మెయిన్ లేదేంటి అనే క్వెషన్ నీకు అర్థం అవ్వాలి. ఓకేనా? దీనికి రీజన్ ఏంటంటే బిహైండ్‌గా వాళ్ళు సెపరేట్ క్లాస్‌ని క్రియేట్ చేసుకొని, అందులో మెయిన్‌ని గూడా క్రియేట్ చేసేసుకొని, అందులో ఈ సొల్యూషన్ అనే క్లాస్‌కి ఒక యాక్చువల్‌గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఇది ఊప్స్‌లో నీకు అర్థమైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు. అండ్ దెన్ అందులో ఈ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌కి ఆ ఆబ్జెక్ట్ డాట్ వీళ్ళు ఈ పాలిండ్రోమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తారు. అందులో వాళ్ళకి రన్ చేయాల్సిన టెస్ట్ కేస్ నంబర్ పంపిస్తారు. లైక్ ఇక్కడ ఎక్స్ మన టర్మ్‌లో. సో, ఆ ఎక్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిద్ది. నువ్వు జస్ట్ ఆ మెయిన్ కోడ్‌నో లేకపోతే ఇన్‌పుట్, అవుట్‌పుట్ ట్యాగ్లింగ్‌నో ఇయేం అక్కర్లేదు. నీ యాక్చువల్ కోడ్ ఏంటి అనేది మాత్రం రాస్తే చాలు. ఓకే. ఎంటైర్ లిట్ కోడ్ అంతా ఇంతే ఉంటుంది. ఇదొకటే కాదు. సో, ఇక్కడ ఈ కొన్ని ఇంకొంచెం సమ్మరైజ్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఒరిజినల్ అని తెలిస్తే ఇక్కడ నేను స్టోర్ చేయాలా? డైరెక్ట్‌గా ఇక్కడ ట్రూ అని చెప్పచ్చా? లేదు అంటే ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఫాల్స్ అని రిటర్న్ చేయొచ్చా? అన్నప్పుడు ఇది అక్కర్లేదు. అండ్ ఇక్కడ కూడా ఒక ఎక్స్‌ట్రా వేరియబుల్ లాగా తీసుకున్నాము. ఇది అక్కర్లేదు. అండ్ ఇక్కడ చూడు ఇఫ్ ట్రూవా, ఫాల్సా, ఒరిజినల్ చెక్ చేసి ఇంత ఇఫ్ ఎల్స్‌తో టాకిల్ చేసే కన్నా నీకు ఇలా కన్నా డైరెక్ట్‌గా నువ్వు రిటర్న్ సి ఒరిజినల్ నంబర్ ఈక్వల్స్ టు రివ్ అని రాసినా చాలు. ఎందుకు? లాజికల్ ఆపరేటర్. కంపారిజన్ అక్కడ కంపారిజన్ ఆపరేటర్ ఏం జరుగుతుంది? ఒకటి కంపారిజన్ ఆపరేటర్ ఈక్వల్ అని చెక్ చేస్తే అది ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుందా? అంటే డైరెక్ట్‌గా ఇది చెక్ చేసిన తర్వాత ఐదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని రిటర్న్ అవుతుంది. అదే డైరెక్ట్‌గా రిటర్న్ చేస్తుంది. ఓకే. సో, యాహ్! అండ్ అగైన్ నువ్వు మళ్ళా రన్ చేసినా ఆబ్వియస్‌గా కోడ్ వర్క్ అవుతుంది. సీ ఇప్పుడు చూడు 100% బీట్. లైక్ కొన్ని కొన్ని సార్లు వాటి సర్వర్ యొక్క లోడ్ మీద డిపెండ్ అయ్యిద్ది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నీ కోడ్ ఎంత రన్ అవుతుందనేది చూపిస్తది. 90% ఆఫ్ ద కేసెస్ ప్రాపర్‌గానే చూపిస్తది. యాహ్! విత్ థాట్ నీ ఫస్ట్ కోడ్ లైక్ లీడ్ కోడ్‌లో నీ ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. సో, యాహ్! థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.